నమస్తే వెల్కమ్ టు ఎం న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నడుదువోలు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలువ ఉధృతంగా ప్రవహించడంతో మండలం ఎర్రకాలువలోకి వరద నీరు చేరడంతో ఈరోజు ఉండ్రాజవరం మండలం కాల్దారి పసలపూడి సూర్యరావుపాలెం గ్రామంలో ఎర్రకాలువ గండ్లు పడిపోవడంతో సుమారు 6,000 ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోవడంతో నిడదవోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు ఈరోజు పర్యటించి రైతులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో పంట నష్టం కలిగిన రైతులను గుర్తించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అలానే పశువులకు పశుగ్రాసం లేదని ప్రభుత్వం రోజుకు 10 కేజీలు చొప్పున 5 రోజులకు గాను పశువులకు దానా వంటివి ఏర్పాటు చేసి రైతులకు ఇవ్వాలన్నారు. వరద ముంపుకు గురైన ప్రజలకు కనీస సదుపాయాలు, భోజనాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, సింహాద్రి, రామకృష్ణ, ఉండ్రాజవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Preview. 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 కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా మన నిడదవోలు నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఎర్రకాలువ ముంపునకు గురైనవి. అలాగే 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం ఉండటం వల్ల ఎక్కడికక్కడ మీకు ఇలా వాగులు వంకలు లేని చోట్ల కూడా అక్కడికక్కడే స్టాగ్నేషన్ వచ్చి అవన్నీ కూడా ఈనిక దశలో ఉన్నందువల్ల అవన్నీ కూడా భూములన్నీ కూడా పాడైపోవటం జరిగింది. ఈ సందర్భంగా పర్యటిస్తూ ఉన్నాం. చాలా దారుణమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఇంచేతంటే మనం చూసుకుంటే పెట్టుబడి అంతా కూడా పూర్తయిపోయింది. పూర్తి స్థాయిలో ఇంకా పంట కోత కోసుకుని దాన్ని మళ్ళీ నూర్పిడి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళటం తప్ప ఇంక వేరే పెట్టుబడి ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈవేళ కౌలు రైతు కానీ నష్టపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో ఎప్పటికప్పుడు స్పందించి ఇచ్చేసేవాళ్ళం. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈ క్రాపింగ్ అంతా కూడా నమోదయ్యి ఉంది మీ దగ్గర. ఏ రైతు ఏ పంట వేసాడు, ఎలా వేసాడు అన్నది ఈ క్రాపింగ్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఇంకా వేరే ఎన్యూమరేషన్ కూడా చేయవలసినటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేకుండానే ఇవాళ ప్రతి రైతుకి కూడా ఇవాళ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రైతుని, కౌలుదారుని కూడా సుమారు ఎకరానికి 20 నుంచి 25 వేల రూపాయలు సహాయం అందించి మళ్ళీ రైతు ఇంచేతంటే మన కరోనా ప్రభావంలో కూడా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, మనందరినీ కూడా ఆహార కొరత లేకుండా కాపాడబడినటువంటి ఎవరైనా ఒక వర్గం ఉందంటే అది రైతు వర్గం. ఆ రైతుకి తోడ్పాటుగా ఇవాళ ప్రభుత్వాలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి రైతుకి కూడా కౌలుదారికి 20 నుంచి 25 వేల రూపాయలు ప్రతి ఎకరాకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలాగే మన ఈ యనమదూరు డ్రైను ఎక్కడైతే మనం మొత్తం పొంగుతూ ఉందో ఎర్రకాలువ డ్రైను, ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే మనం గతంలో ఎప్పుడైనా గట్లు బలం చేయటం, గట్లకు సపోర్ట్గా ప్రక్కన కూడా బలం చేయడానికి మట్టి తీసుకొచ్చి పోసేవాళ్ళం. ఇక్కడ కొంతమంది దళారుల కింద ఇక్కడ ఉన్నటువంటి ఏటుగట్టు పక్కంట మట్టి అంతా తీసుకెళ్ళి అధికారుల సమక్షంలో ఇవాళ ఎంఆర్ఓలు కానీ లేకపోతే ఆ ఎన్ఆర్ఈఎస్ ఇది కానీ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఇక్కడి నుంచి మట్టి తీసుకెళ్ళి ఇక్కడ తోలినట్టుగా బిల్లు చేయించుకున్నారు. ఉండ్రాజవరమో లేకపోతే ఇంకో గ్రామం తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ బిల్లులు చేయించుకుని ఇక్కడ ఈవేళ గండ్లు పట్టడానికి యనమదూరు డ్రైన్ కానీ ఎర్రకాలువ కానీ గండ్లు పడతాకి ఈవేళ అధికారులే బాధ్యత. ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ గండ్లన్నీ కూడా పడినాయి అని చెప్పి తెలియజేస్తూ దీని మీద ప్రభుత్వం వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి. అలాగే పేదవాడికి కూడా ఇమీడియట్గా రేషన్ రిలీజ్ చేయటం, పశువుల కోసం మళ్ళీ చెప్తున్నాం, పశువుల కోసం తప్పకుండా సైలేజ్ కానీ కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ కానీ తప్పకుండా ఇవ్వాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే పేద ప్రజానికం ఎక్కడైతే కాలనీలు కవర్ అయిపోయినాయో ఆ కాలనీలన్నిటికీ కూడా మరి ఆహార సరఫరా జరిగేటట్టు ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.